స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ మళ్లీ రైతు భరోసా నాటకం ఆడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికలు అయిపోగానే రైతు బంధు మళ్లీ బందేనని చెప్పారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను జనం నిలదీయాలన్నారు. దావోస్ పెట్టుబడుల కట్టుకథలను సీఎం నమ్మించేందుకు ప్రయత్నించారని చెప్పారు. రేవంత్ అబద్దాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు బీఆర్ఎస్ లీడర్స్. పాలిచ్చే ఆవులను వదిలి ఎగిరితనే దున్నపోతులను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు ఇవ్వరని చెప్పామని ఇప్పుడు అదే జరుగుతుందని తెలిపారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో రుణమాఫీపై చర్చ పెడదామని సవాల్ విసిరారు కేటీఆర్. నల్గొండలో రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. 6 ఏళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో రైతు బంధు పథకం పెట్టిండు. ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎప్పుడో అయిపోయిన దావోస్ కు ఇప్పుడు ఎందుకు ఈ దావతు అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ పెట్టుబడుల కట్టుకథను నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్టు ఉందని ఎక్స్ వేదికగా విమర్శించారు హరీష్ రావు. నల్గొండ కుక్కమూతి నేతలకు భయపడేది లేదన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం రైతాంగం మద్దతుతో ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులను రాజులను చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచానికే ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో, రైతులు ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయం అంటే పండగ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే చేసి నిరూపించిండు కేసీఆర్. హైకోర్టులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చే నెల 5 వరకు హరీష్ రావును అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. పంజాగుట్ట పిఎస్ లో హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. క్వాష్ పిటిషన్ పై వచ్చే నెల 5న వాదనలు వినిపిస్తామన్నారు పీపీ.